డైరెక్ట్గా చెప్పాలి అని అంటే ఇవాళ వాల్యూస్ అనేటటువంటిది లేదు, ఎమోషన్స్ బాండింగ్ అనేటటువంటిది లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కూడా కమర్షియల్ ఆలోచనలు, కమర్షియల్ వెర్షన్స్, ఇంకా చెప్పాలంటే ఫాల్స్ ప్రెస్టీజెస్లో అందరం వెళ్ళిపోయాం. ఈరోజు ఒక ఇంటి అద్దె తీసుకుంటే, ఒక చిన్న గది అద్దె తీసుకోవాలంటే 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయలు సంపాదించాలంటే సగటు జీవికి ఏమవుతుంది? అలాగే స్కూల్ ఫీజులు ఎంతున్నాయి. సో ఇలాంటి దీంట్లో మన జీవన శైలి విపరీతంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడంతో పేరెంట్స్ అందరూ కూడా డబ్బు ఎలా తేవాలి, ఈ ఖర్చులు ఎలా తట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలో అటువైపు నడవవలసినటువంటి దుస్థితి ఈరోజు సగటు మానవుడికి ఉంది. అలాంటి స్థితిలో ఇంటి గురించి పట్టించుకునేటటువంటి టైం కానీ, పిల్లల మీద శ్రద్ధ పెట్టేటటువంటి టైం కానీ ఎంతో ఉంది. రెండోది ఏంటి అని అంటే, ఇందాక చెప్పాను, ఫాల్స్ ప్రెస్టీజెస్. మేము చదువుకోలేదు లేదా మేము చాలా ఈ స్థితిలో ఉన్నాము అని అంటే, మాకు మా తల్లిదండ్రులు సరైనటువంటి చదువుని ఇవ్వడం కానీ, లేదా మేము ఆ రోజుల్లో ఎదగాలి అనేటటువంటి ఆలోచన లేకపోవడంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాము అని ఆలోచించి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ స్థాయికి తాహతకి మించి స్కూల్స్ని ఎతుకుతున్నారు. స్కూల్స్ని ఎతకడంలో తప్పు లేదమ్మా, ఎందుకు అనంటే విద్య అనేటటువంటిది అవసరం ఉంది. కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ స్కూల్స్ ఇస్తున్నాయి? ఇప్పుడు ఆ పిల్లవాడు చదివేటటువంటి స్కూల్ పేరు చూడండి, ఏదో స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంది. అసలు ఇంటర్నేషనల్ స్కూల్కి ఉండేటటువంటి స్టాండర్డ్స్ ఆ స్కూల్కి ఉన్నాయా? పేరు ఎందుకు పెట్టారు? మాట్లాడమని చెప్పండి. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేటటువంటిది ఒక వీధిలో ఉంది. ఆ ఇంటర్నేషనల్ అనే టైటిల్ పెట్టడానికి దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. దాన్ని ఎవరు ఫాలో అయ్యారు? అసలు అక్కడ ఆ ఇంటర్నేషనల్ అనేటటువంటి ట్యాగ్ ఇవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఆ ఇంటర్నేషనల్ స్కూల్ అనేటటువంటి దానికంటే మా అబ్బాయి కూడా పలానా దాంట్లో చదువుతున్నాడు అనే పేరు కోసం, ఆ పేరు కోసం స్కూల్స్ ఎతుకుతున్నారు తప్ప వ్యక్తిగతంగా వ్యక్తిత్వానికి సంబంధించి, వ్యక్తిత్వ ఎదుగుదలకి సంబంధించినటువంటి వాల్యూస్ ఉన్నటువంటి స్కూల్స్ ని ఎతకడంలో ఎంతమందికి నాలెడ్జ్ ఉంది చెప్పండి. సో ఇలాంటి వాటిలు వెనక పోవడం వల్ల మనిషికి పట్ట బాండింగ్ పోయింది. కుటుంబాల్లో, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ గా కూడా నేను చెప్తున్నాను, ఈరోజు నంబర్ ఆఫ్ కేసెస్ నా దగ్గరకు వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ లేకపోవడం అనేటటువంటిది ఇవాళ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి మానసిక పరిస్థితి ఎందుకు వచ్చింది అనడానికి వాళ్ళ మీద మనకి అబ్జర్వేషన్ లేకపోవడం, వాళ్ళకి మనతోనూ మనకి వాళ్ళతోటి బాండింగ్ లేకపోవడం, చుట్టూ ఉన్నటువంటి కళల ప్రపంచం ఫాల్స్ ప్రెస్టేజెస్ లో వాళ్ళ 4th క్లాస్ చదువుకునే పిల్లవాడికో 3rd క్లాస్ చదువుకునేటటువంటి పిల్లవాడికో లక్షలు ఖరీదు చేసేటటువంటి ఫోన్లు కొనివ్వడము, అలాగే వాడు వాడుకునేటటువంటి బ్యాట్, ఇప్పుడు జరిగినటువంటి హత్య కూడా దానికి సంబంధించిందే. చూడండి, ఒక బ్యాట్ కిట్ వాళ్ళ నాన్న కొనిచ్చాడు, అది తనకి లేదు, దాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ పిల్లవాడు వెళ్ళిపోయాడు. అరే అది మన స్థాయి కాదు, తాహత కాదు అని వాడు తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అవసరం. ఇందాక నేను మాట్లాడింది అదే. ఇంట్లో పరిస్థితులు, తల్లిదండ్రులు పిల్లలతో ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది కూడా ఒక ఇది. ఎంతసేపు వాళ్ళ ఆర్థిక బాధలు, ఆర్థిక కష్టాలు ఇలాంటివి మాట్లాడుకున్నా కూడా వాటి ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. అంటే ఏంటి? మా ఇంట్లో వాళ్ళు కొనివ్వరు, లేదా మా ఇంట్లో వాళ్ళు మా కోసం కష్టపడుతున్నారు, లేకపోతే ఇంకా అంటే ఈ రోజు పిల్లలు మాటలు బాగా నేర్చుకున్నారమ్మా, బాగా నేర్చుకున్నారు. వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడడము, వయసుకు మించినటువంటి ఆలోచనలు చేయటం అనేటటువంటిది చాలా దూరం పిల్లల్ని మనమే తీసుకొని వెళ్ళిపోయాం. దేర్ ఇస్ నో డౌట్. సో ఆ పరిస్థితుల నేపథ్యమే ఈ రోజు పిల్లల్లో ఈ విధమైనటువంటి వింత పోకడలు, మానసిక స్థితులు ఈ విధంగా ఉండడానికి కారణం. నెక్స్ట్ చావ రవి గారు, మీరు చెప్పండి, స్కూల్ పిల్లల్లో ఇలాంటి భావాలు కలగడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? చావ రవి గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి రవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్మ్యూట్ చేశాను. ఓకే. ఆ స్కూల్ పిల్లల్లో ఇలాంటి భావాలు ఉండడానికి ఆ ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఈరోజు వాస్తవంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి సంస్కృతి, కల్చర్ డెవలప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మీడియా ప్రభావం ఒకటి. చదువులలో మార్కులు, పరీక్షలే, ర్యాంకులే తప్ప విద్యార్థులకి నైతిక విలువల్ని బోధించాలనేటువంటి ఆలోచన లేకపోవడం, ఆ రకంగా ఇవాళ పిల్లల్లో ఒక వ్యక్తిత్వ వికాసం కోసం చదువు అనేది కాకుండా కేవలం వాళ్ళ భవిష్యత్తులో ఉపాధి, ఉద్యోగాల కోసమే చదువు అనే పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటి చదువులు, పాఠశాలలో విద్యా వ్యాపారం కూడా ఒక కారణం.
దీంతో పాటు ఈరోజు ప్రధానంగా ఈ సమాజంలో పిల్లల్ని వేటికి అనుగుణంగా పిల్లల్లో ఏ రకమైనటువంటి విలువలు పెంపొందింపజేయాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేది కాకుండా ఈరోజు మీడియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పెరిగినటువంటి టెక్నాలజీని వినియోగించుకుని సోషల్ మీడియాని లేకపోతే మన ఎలక్ట్రానిక్